దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి వరకు తన కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో వందనాలు తెలియచేద్దాం. నిన్ను నన్ను ఈరోజు సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఈ నూతన ఉదయంలో కూడా నూతనగా తన ప్రేమను, కరుణను మనందరిపై కుమ్మరించారు. ఆ ప్రభు ప్రేమ మనల్ని ఆదుకోలేదంటే ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉండేవాళ్ళము కాదు. రాత్రంతా కూడా తన యొక్క రెక్కల నీడలో దాచుకొని తన దూతల ఆధీనంలో మనల్ని ఉంచి ఏ ఆపద, ఏ ప్రమాదం రాకుండా మనల్ని కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత నిత్యమైనదో. ప్రియులారా, ఈరోజు ఎన్నెన్నో పనులు చేయాలని, ఎక్కడెక్కడికో వెళ్ళాలని మనం ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకుని ఉంటాం. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఆ పనిని ఎలా చేయాలి అని రోజంతా కూడా ఆలోచిస్తూనే ఉంటాం. ఈ ఉదయకాలంలో శరీరంలో మనం చేసే పనులన్నిటి గురించి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు, శరీరంలో మనం చేసే ప్రతి పని కూడా విజయం పొందాలని మనం తాపత్రయపడుతూ ఉన్నట్లు, మన ఆత్మీయ జీవితంలో కూడా ఇదొక ప్రయాణమని ప్రతి క్షణం మనం గుర్తుంచుకోవాలి. ప్రియులారా, మట్టి నుంచి వచ్చిన శరీరం, గుడారమైన ఈ శరీరం ఒకరోజు తిరిగి మట్టిలోని కలిసిపోతుంది. కానీ మన అసలు రూపమైన ఆత్మ తండ్రి దగ్గర నుంచి వచ్చాడు. తిరిగి మనము ఆ ఆత్మను తండ్రి దగ్గరికి చేర్చాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కిందికి దిగి వచ్చిన ఆయననే తిరిగి తండ్రి దగ్గరకు మోక్షారోహణమై వెళ్ళిపోయారు. చూడండి, ఒకసారి క్రిందికి దిగి వచ్చిన ప్రభువు తిరిగి వెళ్ళారంటే ఆయనకి తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గం తెలుసు. ఆయన ఎలా తండ్రి దగ్గరికి మనందరినీ రక్షించడానికి వచ్చారో ఆ రక్షణ కార్యం పరిపూర్తి చేసి, మార్గము నేను చూపించిన మార్గంలో మీరు నడిస్తే మీరందరూ కూడా తండ్రి దగ్గరికి చేరవచ్చు అని తన తర్వాత అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, పరిచారకుల ద్వారా, బోధకుల ద్వారా మనందరికీ కూడా పిలుపు ఇస్తున్నారు. అందుకని 13వ వచనంలో వారు బోధించిన ఆ సత్య సువార్త పట్ల మనం విశ్వాసము కలిగి ఉండడం ద్వారా, వారు చూపించిన, వారు బోధించే మార్గంలో మనము నడవడం ద్వారా క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనము కూడా చేరవచ్చు. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు ఎంత సంపూర్ణులై ఉన్నారో, ఆయన సత్య సువార్తను విశ్వసించి దాన్ని పాటించి వాళ్ళందరూ కూడా ఆయనకు సంపూర్ణతలోనికి సమానంగా మనం కూడా సంపూర్ణతలోనికి చేరవచ్చు. అదే నిత్య జీవము. చూడండి, మన ఆత్మీయ జీవితానికి ఒక గమ్యం ఉండాలి. ఆ గమ్యమే నిత్య జీవం. మన ప్రతిరోజు ఆత్మీయ జీవిత యానంలో మన గమ్యము ప్రతి క్షణము మన కళ్ళ ముందు మనం పెట్టుకొని ఉండాలి. ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఆ గమ్యంను గురించి యోహాను భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు. నిత్య జీవం అంటే ఏంటంటే సత్య సర్వేశ్వరుని తెలుసుకోవడము, ఆయన పంపిన ఏకైక కుమారుడని యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకోవడము. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి తెలుసుకోవాలంటే ఆయన ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఈ లోకంలో ఏ రక్షణ కార్యాన్ని ఆయన పరిపూర్తి చేశారు, తిరిగి ఆయన తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మన దృష్టిని పెడితే మనము నిత్య జీవం మీద దృష్టిని పెట్టినట్టే. అంతే, మన గమ్యం మీద మన దృష్టిని పెట్టినట్లే. మరి ఆ సత్య సువార్తను ప్రతి క్షణము కూడా మననం చేసుకుంటూ ఉండాలి. మనకి మార్గచూపరి అయిన ఆ వాక్యాన్ని ప్రతి క్షణము కూడా మనం చదువుతూ ఉండాలి, మననం చేసుకోవాలి, ధ్యానించాలి. ఆ వాక్యమే మన జీవితానికి ఏది మంచి, ఏది చెడు మనకి బోధిస్తుంది. మనలోని దోషములను ఆ వాక్యమే ఎత్తి చూపిస్తుంది. మన తప్పులను ఈ విధంగా సరిచేసుకోవాలని సత్యాన్ని మనకి బోధిస్తుంది.
మనల్ని ఏ విధంగా నీతిమంతంగా ఈ లోకంలో జీవించాలో వాక్యమే మనకి బోధిస్తుంది. ప్రియులారా, వాక్యమైన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ఎన్నెన్నో మర్మాలు మనకు అర్థం కాదు. కొన్నిసార్లు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యంలోని సత్యము మనకి బోధపడదు. మనకి ఏ విధంగా చెప్తే అది బోధపడుతుందో బాగా తెలిసిన వ్యక్తి ఆ వాక్యాన్ని వ్రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే యోహాను సువార్త 16:13 మనము యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పారు చూడండి, సత్యస్వరూపి అయిన ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ సత్యములోనికి నడిపిస్తారు. వాక్యమే సత్యము. ఎప్పుడెప్పుడైతే వాక్యాన్ని అంటిపెట్టుకొని మనం నడుస్తూ ఉంటామో సత్యములోనికి ఆ వాక్యం మనకు నడిపిస్తుంది. ఆ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుని చిత్తాన్ని ఎలా మనం నెరవేర్చాలో వాక్యం మనకి బోధిస్తూ ఉంది. చూడండి, దేవుని చిత్తము కోరేషు ద్వారా యూదులందరినీ తిరిగి బబులోనియా నుండి తిరిగి యెరూషలేమునకు పంపించి యెరూషలేం దేవాలయ పునర్నిర్మాణం జరిగించాలని, అది కోరేషు రాజు కాలంలో జరగాలని దేవుని చిత్తమైంది. చూడండి, అన్యుడైన కోరేషుని దేవుడు ఎన్నుకొని యెరూషలేం ప్రజల్ని ఎవరెవరైతే ఆ దేవుణ్ణి పూజిస్తున్నారో తిరిగి మీ యొక్క యెరూషలేము పట్టణానికి మీరు వెళ్ళగలరని వారికి స్వతంత్రతను దేవుని చిత్తం ద్వారా వాళ్ళు స్వీకరించగలిగారు. చూడండి, యోబు జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ దేవుని గురించి ధర్మబద్ధుడై ఉన్నాడు కాబట్టి 42వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు తలపెట్టిన క్రియలన్నీ కూడా, అంటే ఆయన చిత్తంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఆయన నెరవేర్చగలడు. మనం అనుకోవచ్చు, నేను పాపిగా ఉన్నాను, నేను ఈ పాపపు స్థితిలో నుండి నేను లేవలేకుండా పోతున్నాను, నేను ఈ పాపంలో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను వదిలేశాడని మనం అనుకుంటున్నామేమో. తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు అందరూ కూడా రక్షింపబడాలని, అందరూ సత్య సువార్తను విశ్వసించాలని కోరుకుంటున్నాడు. మనం పాపులము కాబట్టి ఆ ప్రభు మనల్ని వదిలివేయడం లేదు. పేతురుకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నాం, అందరూ రక్షింపబడాలని, ఎవ్వరు కూడా పాపము వలన విముఖులు కాకుండా, విశ్వాసాన్ని కోల్పోయి వాళ్ళు బంధనాలలో ఉండకుండా అందరూ కూడా రక్షింపబడాలని, పాపము నుండి విముఖులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, మనము పాపులమై ఉండి మనల్ని దేవుడు వదిలివేసి ఉంటే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించేవాడు కాదు. కానీ తన కుమారుని యొక్క మరణ పునరుత్థానాలనే మనకి మార్గముగా ఆ ప్రభు ఈ లోకానికి, ఎలా యేసుప్రభుని ఈ లోకానికి పంపించారో ఆయన మరణ పునరుత్థానాలను విశ్వసించిన వారందరూ కూడా, ఆ మార్గాన్ని అనుసరించిన వాళ్ళందరూ కూడా ఆ ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల ద్వారా తండ్రి దగ్గరికి చేరవచ్చు, ఆ నిత్య జీవాన్ని అనుభవించవచ్చు అని యేసుక్రీస్తు మార్గాన్ని మనందరిని అవలంబించాలని ప్రతిరోజు నూతన ఉదయంలో మనల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. అవును ప్రియులారా, అందుకనే 25వ కీర్తన 9వ వచనంలో ఎవరెవరైతే ధర్మార్గులుగా ఉన్నారో, వినయవంతులుగా ఉన్నారో వారందరినీ దేవుడు సన్మార్గంలో నడిపిస్తారు, వారికి సత్యమైన మార్గాన్ని బోధిస్తారంట. 10వ వచనంలో మనం చదువుతున్నాం, ఆజ్ఞలను ఎవరెవరు పాటించి దేవుని చిత్తంలో మేము ఉండాలి, దేవుని ఆజ్ఞలను మేము పాటిస్తూ ఉండాలని క్రమశిక్షణలో తమ జీవితాన్ని ఆ ప్రభునకు సమర్పించుకుంటున్నారో దేవుడే వారందరినీ కూడా నడిపిస్తారు అని చెప్తున్నాడు. ఈ లోకంలో పరలోకానికి, నిత్య జీవానికి మార్గదర్శి స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే. 48వ కీర్తన 14వ వచనంలో మనం చదువుతున్నాం, మనకి ఎల్లకాలము మనల్ని వదిలిపెట్టకుండా ఆ దేవుడే మనకి మార్గదర్శి అయి ఉన్నాడు. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, నేను కుడికి ఎడమకి ఒక బెత్తడైనా కూడా నేను ఒక అడుగు అటు ఇటు కూడా వెళ్ళలేదు, కానీ నా కనులను ఆ ప్రభు మీదే ఉంచాను,
16 8వ వచనంలో చెప్తున్నాడు, నా కన్నుల ముందు ఆ ప్రభువుని ఉంచుకున్నాను, నా కుడి చేతుల వైపున ఎప్పుడు కూడా ఆ ప్రభువును నేను చూస్తూనే ఉన్నాను. నా దృష్టి ఆ ప్రభువు మీద ఉంది కాబట్టి ఆ మార్గాన్ని నేను కోల్పోలేదు. ఆ ప్రభుతోటే నేను సాగిపోతూ ఉన్నాను. అవును ప్రియులారా, కొన్నిసార్లు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం అంటే చాలా కష్టం. మనం యొక్క ప్రభు ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నప్పుడు ఈ లోక ప్రకారంగా మనలో ఏ అభివృద్ధి జరగనప్పుడు, కానీ ప్రభు ఆజ్ఞలను పాటించని వారు ఎంతో బాగా ఈ లోకంలో ఎదుగుతూ ఉన్నప్పుడు 73వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, వాళ్ళని చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను, చాలా వేదన పడ్డాను, కొన్నిసార్లు నా మతిని కోల్పోయాను, పశువులాగా ప్రవర్తించాను, ఇది ఎలా జరుగుతుందని అర్థం కాలేదు. కానీ అలాంటి పరిస్థితులలో కూడా నేను ప్రభువుని మాత్రము వదిలిపెట్టలేదు. కాబట్టి కడన ఆయన నన్ను కొండ కొమ్మున నిలబెట్టాడు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ప్రభువు ఆజ్ఞలను పాటించిన వారిని దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టరు. ఆయన సన్మార్గంను నడిపిస్తాడని అప్పుడే నాకు అర్థమైంది అని చెప్తున్నాడు. ప్రియులారా, నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ఉదయకాలంలో దేవుని యొక్క చిత్తాన్ని పాటించడానికి, పరిశుద్ధాత్మ దేవుడు చూపించిన మార్గంలో నడవడానికి, ఈ ఉదయకాలం ఏ యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసుకుని ఉన్నావో దాన్ని పాటించడానికి చాలా కష్టంగా ఉండవచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని పాటించడం ఈ శరీరం ఒప్పుకోదు. కానీ శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టి ఆత్మ చూపించిన దారిలో మనము నడిపించినప్పుడు, ఆ మార్గదర్శి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి దారిలో నడిచినప్పుడు మాత్రమే నిత్య జీవాన్ని మనము చేరగలం ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాలంలో మనందరినీ ఆ ప్రభునకు సమర్పించుదాం. మార్గదర్శి అయిన దేవుడు ఈరోజంతా కూడా ఆయన ఆజ్ఞలను మనం పాటించడానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి, ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన దేవా నీకు స్తోత్రములు ప్రవ్వా. మా అనుదిన జీవితంలో అయ్యా మేము నీ ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు శ్రమలను, శోధనలను మేము ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ మా మంచి కాపరి అయిన ప్రభు పచ్చిక పట్టులలో నీవు మమ్మల్ని నడిపించేదవయ్యా నీకు స్తోత్రం. నీతి మార్గంలో నడిపిస్తావయ్యా నీకు స్తోత్రం. ధర్మ మార్గంలో నడిపించే దేవుడవయ్యా నీకు స్తోత్రం. గాఢాంధకార లోయల గుండా మేము నడిచినప్పటికీ మీ దుడ్డుకర్ర, మీ కోలయు మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ప్రభా నీకు స్తోత్రం. నాయనా రేయెల్లా కూడా ప్రభా నీ దూతల ఆధీనంలో మమ్మల్ని ఉంచి నీ నూతన ఉదయంలో నూతన అభిషేకంతో మమ్మల్ని నింపి నాయన ధర్మ మార్గంలో నడిపించడానికి నీవు మాకు మార్గదర్శి అయి ఉండి ఈరోజు ఏ త్రోవలో మేము వెళ్ళాలో నాయన మీరు చూపించే త్రోవలో వెళ్ళడానికి నాయన అటువంటి కృపను, అనుగ్రహాన్ని, అభిషేకాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతున్నాం, నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని నడిపింతును, మీకు ధర్మ మార్గాన్ని నేను చూపిస్తాను, మీ అక్కరలన్నీ తీర్చి మీకు సంతృప్తిని కలగజేస్తాను అన్న వాగ్దానం ఈరోజు మనందరి జీవితంలో నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.